ఆగస్టు 14కు ఎంతో టైం లేదు. ఎందుకంటే ఆ రోజు ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ జరగనుంది. కోలీవుడ్ నుంచి కూలీ, బాలీవుడ్ నుంచి వార్ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీంతో కనీ విని ఎరుగని క్రేజ్ మొదలైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాల రైట్స్ కొనుగోలు కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నారు నిర్మాతలు. వార్ 2 తెలుగు వర్షన్ రైట్స్ ను యశ్రాజ్ ఫిల్మ్స్ 100 కోట్లకు బేరం పెట్టింది. ఇందులో ఎన్టీఆర్ ఉండటమే ఇందుకు మెయిన్ రీజన్. అయితే 100 కోట్లకు కాకుండా 80 కోట్లకు రాష్ట్రాల వరకు రైట్స్ తీసుకున్నాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ. వార్ 2 తెలుగు వర్షన్ రైట్స్ తో పాటు కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కూలీ తెలుగు రాష్ట్రాల రైట్స్ కూడా నాగవంశీనే దక్కించుకునేందుకు ప్రయత్నించారు. కానీ బేరం కుదరలేదు. దీంతో ముగ్గురు నిర్మాతలు అంటే సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, దిల్ రాజు ముగ్గురు కలిసి రైట్స్ తీసుకున్నారు. అయితే ఏషియన్ గ్రూప్ బ్యానర్ పైనే కూలీ తెలుగు వర్షన్ రిలీజ్ అవుతుంది. అసలే రజనీకాంత్, పైగా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ కు తోడు మూవీలో నాగార్జున విలన్, ఇతర పాత్రల్లో అమీర్ ఖాన్, ఉపేంద్ర చేస్తున్నారు. అందుకే కూలీ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ముందు నుంచి ఈ సినిమా రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొంది. దీంతో తెలుగు వర్షన్ రైట్స్ దాదాపు 44 కోట్లు పలికినట్టు తెలుస్తోంది. ఒకవేళ సినిమా హిట్ కావాలంటే దాదాపు 100 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది.